హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పేద మధ్యతరగతి కుటుంబాల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీమ్ల ద్వారా వారిని ఆదుకుంటుంది. అయితే ఈ పథకాల గురించి చాలామందికి తెలియదు. మరియు ప్రధానంగా అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టింది. అయితే వాటి గురించి పెద్దగా ప్రచారం చేయకపోవడంతో అసలు అలాంటి పథకాలు ఉన్నట్లు కూడా జనాలకు తెలియదు. అలాంటి ఓ స్కీమ్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ పథకంలో చేరితే 2 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమాతో పాటు ప్రతి నెల 3,000 రూపాయల వరకు పెన్షన్ పొందే అవకాశాలు ఉన్నాయి. పేద కార్మికుల కోసం సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ శ్రమ యోజనను అమలు చేసింది. దీనిలో రిజిస్టర్ చేసుకున్న వారికి ఈ శ్రమ కార్డు పొందొచ్చు. దీని ద్వారా పేద కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ స్కీమ్లు అందజేసి సామాజిక భద్రతను కల్పిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ శ్రమ కార్డును జారీ చేస్తున్నాయి. ఇక ఈ కార్డు మీ దగ్గర ఉంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేసే అనేక స్కీమ్లు మీరు అర్హులవుతారు. అప్పుడు బీమా సౌకర్యంతో పాటు ప్రతి నెల పెన్షన్ కూడా పొందొచ్చు. కేంద్రం శ్రామిక కార్డు పేరిట 2021 ఆగస్టులో ఈ పోర్టల్ను మొదలుపెట్టనుంది. కార్మిక శాఖ ఆధ్వర్యంలో నడిచే పథకంలో చేరడానికి 16 నుంచి 59 ఏళ్ల వయసున్న వారు అర్హులే అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొదలుపెట్టిన ఎన్నో పథకాల ప్రయోజనాలను వారు పొందడానికి వీలుగా రేషన్ కార్డుతో ఈ శ్రమ కార్డును అనుసంధానం చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ శ్రమ కార్డు కోసం ఎవరు నమోదు చేసుకోవచ్చు? లేబులింగ్, ప్యాకింగ్ కార్మికుల, ఇటుక బట్టి కార్మికులు, వలస కార్మికులు, వడ్రంగి కార్మికులు, గృహ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, చిన్న మరియు సూక్ష్మ రైతులు, ఆశా కార్మికులు, వీధి వ్యాపారులు, పాల ఉత్పత్తి చేసే రైతులు, పట్టు ఉత్పత్తి కార్మికులు, ఆటో డ్రైవర్లు, వార్తాపత్రిక విక్రేతలు, మత్స్యకారులు, చర్మకారులు, పోస్టర్ల కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, గృహ కార్మికులతో సహా 150 కంటే ఎక్కువ రకాల కార్మికులు ఈ శ్రమ పోర్టల్లో నమోదు చేసుకోవచ్చు. మీ ఉద్యోగాన్ని కోల్పోతే మీరు ఈ శ్రమ కార్డు నంబర్ ద్వారా కొత్త ఉద్యోగాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ శ్రమ కార్డు ఉంటే ప్రభుత్వం తీసుకొచ్చిన వివిధ స్కీమ్లను సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ పోర్టల్ ద్వారా మీకు బీమా కవరేజ్ కూడా ఇవ్వబడుతుంది. పాక్షిక వైకల్యం ఏర్పడితే 1,00,000 రూపాయల వరకు పరిహారం ఇస్తారు. ప్రమాదవశాత్తు మరణిస్తే 2 లక్షల బీమా పరిహారం చెల్లిస్తారు. దీనిలో పెన్షన్ సిస్టమ్ కూడా ఉంటుంది. మీకు గనుక ఈ శ్రమ కార్డు ఉంటే మీకు నెలకు 1000 నుంచి 3,000 రూపాయల వరకు పెన్షన్ తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ స్కీమ్ ద్వారా మీరు లబ్ధి పొందినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.